ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ రోబోటిక్ సర్జరీ మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ రోబోటిక్ సర్జరీ మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని దేశంలో ప్రామాణిక వైద్య విధానంగా మార్చేందుకు 2030 విజన్తో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ స్ట్రైకర్తో కలిసి అత్యాధునిక సురక్షిత చికిత్సలు అందించనున్నట్టు వెల్లడించారు. రోబోటిక్ సర్జరీని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. 2023లో రోబోటిక్స్ తీసుకుని వచ్చాం. ఇండియాలో 2021లో వస్తే కోవిడ్ టైంలో రోబోటిక్స్ వస్తే 2023లో వి బ్రాట్ రోబోటిక్స్ ఇంటూ గుంటూరు. 2025 అగైన్ వి బ్రాట్ ద వరల్డ్స్ బెస్ట్ రోబోటిక్స్. ఇప్పుడు రోబోట్స్ అన్నీ ఉన్నాయి, కానీ వెన్ యూ వాంట్ టు గివ్ ద యాక్యురేట్ మెజర్మెంట్స్ ఇవ్వాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ద టెక్నాలజీ. ఫ్యూచర్ ఈజ్ టెక్నాలజీ. వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ డే కేర్ నీ రీప్లేస్మెంట్. అది కూడా షార్ట్లీ లేదు. టుడే మిమ్మల్ని పిలిచింది కూడా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. విజన్ డాక్యుమెంట్ అంటే 2030కి మనం ఏం చేయగలరని చూస్తే వీ ఆల్రెడీ ప్లానింగ్ టు డూ ఏ డే కేర్ నీ రీప్లేస్మెంట్. అంటే పొద్దున్నే వస్తారు, సాయంకాలం డిశ్చార్జ్ అయిపోతారు. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఇన్ బై 2030. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.